నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శకుని దుర్బోధ గురించి తెలుసుకుందాము. ఏకాంతంగా తన మందిరంలో చింతాక్రాంతుడై ఉన్న దుర్యోధనుడి దగ్గరకు మేనమామ శకుని వచ్చాడు. ఏమిటి నాయనా, ఎందుకింత మనోవ్యాకులతో బాధపడుతున్నావు? నాకు చెప్పు తండ్రి అని అడిగాడు. ఏం చెప్పను మామయ్య, పాండవుల ఐశ్వర్యం చూచి నేను సహించలేకపోతున్నాను. చూస్తూ ఉండగానే వాళ్ల బలం సంపద పెరిగిపోయాయి. ఇది నాకు దుర్భరంగా ఉంది అని తన బాధంతా మేనమామతో చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మయసభలో తాను పొందిన అవమానం గురించి వెళ్లబోసుకున్నాడు. ఇది తన హృదయంలో మాయని గాయమై బాధిస్తున్నదని చెప్పాడు. అప్పుడు మాయావి అయిన శకుని, దుర్యోధన, పాండవులు అదృష్టవంతులు, దానికి మనం ఏం చేస్తాం? అయినా వారు నీ సహోదరులే కదా, ఒకరి అభివృద్ధిని చూచి అసూయపడటం తగదు. నీకు మేమంతా ఉన్నాం కదా, నీకేం తక్కువ అన్నాడు శకుని మళ్ళీ. అలా కాదు మామయ్య, పాండవులు సలక్షణంగా ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టదు. వాళ్ళని ఎలాగైనా సరే ఇంద్రప్రస్థం నుంచి తరిమేయాలి. యుద్ధం చేయటం ఒకటే దానికి మార్గం అన్నాడు దుర్యోధనుడు. నాయనా, పొరబడుతున్నావు. నిష్కారణంగా పాండవులతో యుద్ధానికి దిగితే లోకం మెచ్చదు. పైగా అది అపాయం కూడా. వారిని జయించడం కష్టం. వారిని రాజహీనులు చేయటమే కదా నీకు కావాల్సినది. అందుకు వేరే ఉపాయం ఉంది అన్నాడు శకుని దీర్ఘంగా ఆలోచించి. ఏమిటి మామయ్య అది అని అడిగాడు దుర్యోధనుడు ఆతృతతో. జోదం అన్నాడు మాయకాడు శకుని. నాయనా దుర్యోధన, జోదం అంటే ధర్మరాజుకి ఎంతో ఇష్టం. జోదానికి రమ్మని ఆహ్వానిస్తే ధర్మరాజు తప్పక ఒప్పుకుంటాడు. జోదంలో నేను అతన్ని ఓడిస్తాను. ఆటలో పందెం వడ్డించి పాండవుల రాజ్యాన్ని అపహరించవచ్చు. వాళ్లను అడవులకు పంపించవచ్చు. ఇది సులువైన పద్ధతి అని చెప్పాడు. శకుని మాటలు వినగానే దుర్యోధనుడి ముఖం సంతోషంతో వికసించింది. మామను కౌగులించుకున్నాడు. ఎలాగైనా ఈ పని చేయమని ప్రాధేయపడ్డాడు. అంతట శకుని దుర్యోధనుడిని చేయవలసిందంతా చెప్పాడు. ధర్మరాజును జోదానికి ఆహ్వానించడానికి ముందు ధృతరాష్ట్రుని ఒప్పించాలని సలహా ఇచ్చాడు. తర్వాత వారిద్దరూ కూడబలుక్కుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లారు. దుర్యోధనుడు తండ్రి చెంత కూర్చుని తన మనోవ్యధ చెప్పుకున్నాడు. జోదానికి ధర్మరాజును ఆహ్వానించవలసిందిగా తండ్రిని అనేక విధాలా వేడుకున్నాడు. దుర్యోధనుడు చెప్పిన ప్రతి మాటను శకుని బలపరిచాడు, వంత పలికాడు. బావగారు, కుమారుడి పరిస్థితి చూడండి. వాడు అన్నం నీళ్లు ముట్టక కుమిలిపోతున్నాడు, చిక్కి శల్యమైనాడు అని శకుని గుడ్డిరాజుకు నూరి పోశాడు. కొడుకంటే ప్రాణాలు విడిచే ధృతరాష్ట్రుడు ఇది భరించలేకపోయాడు. దుర్యోధనుని దగ్గరికి తీసుకుని ఒళ్ళంతా నిమిరాడు. కానీ ధర్మం తప్పని పాండవులను ఇలా జోదం ఆడించి చిక్కులు తెచ్చుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నాయనా దుర్యోధన, ఇది మంచిది కాదు. నిష్కారణంగా నీవు అపాయం కొని తెచ్చుకుంటున్నావు. జోదం వినాశనానికి హేతువు. దీనివల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. నా మాట విను. ఈ జోదం చివరకు ఎలా పరిణమిస్తుందో అని నాకు భయంగా ఉంది అని కుమారుడికి హితబోధ చేశాడు ధృతరాష్ట్రుడు. అయినా దుర్యోధనుడు వినలేదు. కుమారుడి మీద గల మమకారం వల్ల మానసిక దౌర్బల్యం గల గుడ్డిరాజు చివరకు అంగీకరించాడు. తమ్ముడు విదురుణ్ణి పిలిచి సంప్రదించాడు. మహాత్ముడగు విదురుడు కూడా ఇది కూడని పని అని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు శకుని, మీరు అనవసరంగా భయపడుతున్నారు. జోదం తప్పులేదు, ఇది రాజమర్యాద అని మళ్లీ తమ వాదాన్ని సమర్థించుకున్నారు. పాండవుల బలం పెరిగిపోతుంటే నీ కొడుకు చూస్తూ ఊరుకోవడం ధర్మమా? వాడి దిగులు తీర్చాలంటే ఈ జోదానికి మీరు అనుమతి ఇవ్వాలి అన్నాడు శకుని మళ్ళీ. మీరు ఆజ్ఞ ఇవ్వండి. ధర్మరాజును జోదానికి ఆహ్వానించండి చాలు. మిగతా పని మేం చూచుకుంటాం. మీరు అనుమతించకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు దుర్యోధనుడు. కాలమహిమ ఎవరినైనా మారుస్తుంది. విధి బలీయమైనది. ధృతరాష్ట్రుడు కానున్నది కాకమానదని నిర్ణయించుకుని ధర్మరాజును జోదం ఆడటానికి రావాల్సిందిగా నా మాటగా చెప్పి తీసుకురావాల్సిందని విదురుణ్ణి పంపాడు. విదురుడు మనోవ్యాకులంతో ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి సందేశం అని ధర్మరాజుకు వినిపించాడు. పరిస్థితి అంతా చెప్పాడు. ధర్మరాజు పెదనాయన గారి ఆహ్వానాన్ని మన్నించి తమ్ములను ద్రౌపదిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. బుద్ధిమంతుడు ధర్మాత్ముడు అయిన ధర్మరాజు ఎంతో వివేకం కలవాడై ఉండి కూడా, అన్ని విషయాలు తెలిసి కూడా ఈ జూదానికి ఎందుకు అంగీకరించాడన్న ప్రశ్న ఉదయించవచ్చు. అందుకు కారణాలు 3. 1. ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం. సప్త వ్యసనాల్లో ఒకటి అయిన ఈ జూదం పూర్వం ఎందరో రాజులకు అనర్థాలు తెచ్చిపెట్టింది. అయినా ఈ వ్యసనానికి లొంగిపోయాడు ధర్మరాజు. 2. సాటిరాజు జూదానికి ఆహ్వానించినప్పుడు తిరస్కరించడం ఆ కాలంలో రాజులకు మర్యాద కాదు. ఈ మర్యాదను అతిక్రమించకూడదనుకున్నాడు ధర్మరాజు. ఇక 3. వ్యాస మహర్షి చెప్పిన మాట. కౌరవుల వంశం నాశనం కానున్నదని
ఆయన ముందే చెప్పాడు కనుక ఎలాగూ జరిగేది జరుగుతుంది. అనవసరంగా తాను జూదానికి రానని చెప్పి కౌరవులకు కోపం తెప్పించడం దేనికని ధర్మరాజు అనుకున్నాడు. కాలపాశానికి బద్ధుడై అంగీకరించాడు. ఇవన్నీ కాక జూదం ఆడడంలో ధర్మరాజుకి గొప్ప సామర్థ్యం ఉంది. జయాపజయాలు దైవాధీనాలు. ఈ ఆటలో తానే గెలవచ్చు అనుకున్నాడు ఆయన. ఇక తమ్ముల సంగతి. విదుడు చెప్పిన సంగతుల వలన హస్తినాపురంలో తమకు అన్యాయం జరుగుతుందని, దుర్యోధనుడు కుట్ర పన్నాడని, ఈ జూదం వల్ల తాము కష్టాల పాలు కావాల్సి వస్తుందని భీమార్జునుల నకుల సహదేవులు భయపడుతూనే ఉన్నారు. అయినా వారు అన్నమాటకు ఎదురు చెప్పరు. అందుకే ప్రభువు అగ్రజుడు అయిన ధర్మరాజు ఏం చేస్తున్నా బదులు చెప్పకుండా ఊరుకున్నారు. అన్నగారిని అనుసరించారు. పాండవులు హస్తినాపురానికి వచ్చేసరికే దుర్యోధనుడు జూదం ఆడటానికి అవసరమైన ప్రత్యేక సభా మండపాన్ని నిర్మించి అన్ని ఏర్పాట్లు చేయించాడు. ఎంతో ఆనందంగా వైభవంగా ఉంది ఆ సభా మండపం. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.